కావ్య రెడీ అయ్యి తను బ్యాగ్ తీసుకొని అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అపర్ణ అయితే ఏంటి నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళవేంటి, ఇప్పుడు రాజు ఇంటికి వస్తాడు కదా, నువ్వు ఎలా ఆఫీస్కి వెళ్తావు, వెళ్ళకు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది, లేదత్తయ్య ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళకపోతే చాలా లాస్ అవుతాం, వెళ్తాను అత్తయ్య అని చెప్పి తనైతే వెళ్తూ ఉంటుంది. అది చూసి సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, లేదు కావ్య మేము అక్కడ ప్రాబ్లం అన్నీ కూడా సాల్వ్ చేసాం, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో దాని గురించి మాకు తెలుసు, వెంటనే మేము సాల్వ్ చేసాము, మెటీరియల్ కూడా వెళ్ళిపోయింది, మరొక 1 అవర్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి సుభాష్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళందరూ కూడా నన్ను ఇంట్లోనే ఉంచాలని చూస్తున్నారు, అతను వచ్చినప్పుడు ఇంట్లో ఉంచి నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి ఈ విషయం తెలిసి యామినికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు రాజ్ మా ఇంటికి రాగానే రాజ్కి కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోనైతే చూపిస్తాను, అప్పుడు రాజ్ షాక్ అవుతాడు అని చెప్పి అంటుంది. అది విని యామిని అయితే అలా వింటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది, ఆ పెళ్లి బట్టల్లో చూశాక కావ్య మెడలో తాళిబట్టు కూడా కనిపిస్తుంది కదా, అప్పుడు రాజు అయితే ఒక్కసారిగా తన గుండెనైతే జారేసుకుంటాడు, ఎందుకంటే ఆ తాళిబట్టు కట్టింది ఎవరు, కావ్య భర్త ఎవరు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు కదా, ఇంట్లో వాళ్ళు ఎవరు తనకి సమాధానం చెప్పకపోతే అప్పుడు తనకే నిజం తెలుస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.